హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. నేనైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసేసుకుని పెట్టుకోవాలండి. కట్ చేసేసి పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని వీటిని ఆనియన్స్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే బిర్యానీలోని బ్రౌన్ ఆనియన్స్ కింద యూజ్ చేస్తాం కాబట్టి బ్రౌన్ అండ్ రెడ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బ్రౌన్ అండ్ రెడ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ కూడా అలానే వేసేసుకుని సేమ్ అదే విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా అదే సేమ్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత అదే బౌల్లోకి అయితే వీటిని కూడా తీసేసుకోవాలి. ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. నేనైతే చూపించడం అయితే కొంచెమే చూపిస్తున్నాను. యాక్చువల్లీ 3/4 కేజీ తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసేసుకుని పసుపు, కారం, ఉప్పు అయితే వేసేసుకుని అలానే ఆల్ మసాలా సరుకులు అయితే వేసేసుకుని బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయని అయితే తీసుకుని పిండుకున్నాను. అలానే మనం ఫ్రై పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని అయితే 1 స్పూన్ అయితే వేసేసుకుని మంచిగా కలుపుకున్నాను. చూపించిన విధంగా అయితే కలిపేసుకుని ఒక 4 చిల్లీస్ అయితే సన్నగా కట్ చేసేసుకుని వాటిలో వేసేసుకుని అయితే మంచిగా కలిపేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నాను. వాటిని కూడా మంచిగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి అయితే మ్యాగ్నేట్ చేసాను. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలానే నేను కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. రైస్ అయితే కేజీ తీసుకున్నాను. కేజీ బాస్మతి రైస్ అయితే తీసేసుకుని మంచిగా వాష్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలానే ఒక గిన్నెలో అయితే వాటర్ తీసేసుకుని ఆల్ పలావ్ సరుకులు అయితే వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని వాటర్ని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. పక్కన ఇంకో గ్యాస్ మీద అయితే ఇంకో బౌల్ పెట్టేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. ఈ లోపల వాటర్ అయితే పరుగుతున్నప్పుడే బియ్యం అయితే యాడ్ చేస్తాను. సిమ్లో పెట్టేసి మంటనైతే చికెన్ అయితే కొద్దిసేపు అయితే నేను ఒక 10 మినిట్స్ అయితే మగ్గనిచ్చాను. ఇంకా రైస్ అయితే చూస్తున్నాను, పొదురుగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి, మొత్తం ఉడకనివ్వకూడదు. కొంచెం పొదునుగా ఉన్నప్పుడు రైస్ని అయితే తీసేసుకుని చికెన్ అయితే కొంచెం ఉడికినట్టు అనిపించినప్పుడు ఇంకా వేసేసుకోవాలి. అందులో వేసేసుకుని ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. అలానే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ అయితే వేసేసుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా మైదా పిండితో అయితే కవర్ చేసేసాను, గాలి వెళ్ళకుండా మగ్గడానికి అని చెప్పేసి. ఇంకా తర్వాత ఒక 15 and 20 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇంక నేను మైదాపిండి అయితే తీసేసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చికెన్ దమ్ బిర్యానీ. అంతేనండి. ఇంక నేనైతే పైన ఆనియన్స్ అండ్ కట్ చేసిన కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నాను. అంతేనండి, ఈజీ ప్రాసెస్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అంతేనండి, బాయ్ బాయ్.